कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे। जय राधा रश्मि हरि राधा रश्मि राधे। जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रजनरंजन यशोदानंदन व्रजनरंजन यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। जय जय विष्णुपाद परहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय, मथुरा धाम की जय, मायापुर नदी धाम की जय, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय, गंगामई की जय, यमुनामई की जय, तुलसी महारानी की जय, श्रीला प्रभुपाद कृष्ण प्रोग्राम की जय। All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Shri Guru and Gauranga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. భగవద్గీత 13వ అధ్యాయం 13వ శ్లోకం. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నాసత్తన్నాసదుచ్యతే. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను. అది లేనిది నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము, ఆది లేనిది నాకు అధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక జగత్తు యొక్క
కార్యకారణాలకు అతీతంగా ఉంటుంది. భాష్యం. కర్మక్షేత్రమును క్షేత్రజ్ఞుని భగవంతుడు వివరించాడు. క్షేత్రజ్ఞుని తెలుసుకునే పద్ధతిని కూడా అతడు వివరించాడు. ఇక ఇప్పుడు తెలుసుకోదగిన దానిని అంటే మొదట ఆత్మను, తర్వాత పరమాత్మను ఆ దేవదేవుడు వివరించడం మొదలు పెడుతున్నాడు. క్షేత్రజ్ఞుని అంటే ఆత్మ పరమాత్మ ఇద్దరి జ్ఞానంచే మనిషి జీవనం అనే అమృతాన్ని ఆస్వాదిస్తాడు. 2వ అధ్యాయంలో వివరించబడినట్లుగా జీవుడు నిత్యుడు. ఇది కూడా ఇక్కడ ధృవపరపబడింది. జీవుడు పుట్టినట్టు తేదీ అల్లేనే లేదు. అలాగే జీవాత్మ భగవంతుని నుండి ప్రకటమైన చరిత్రను కూడా ఎవడు తెలుసుకోలేడు. అందుకే అతడు ఆది లేనివాడు. నా జాయతే మృతేవ కదాచిత్ నా విపశ్చిత్. దీనిని ధ్రువపరుస్తున్నది. దేహాన్ని ఎరిగినవాడు ఏనాడు జన్మించడు, ఏనాడు మరణించడు. అతడు జ్ఞానపూర్ణుడు. పరమాత్మునిగా భగవంతుడు వేద సాహిత్యంలో కూడా ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ అని, అంటే ప్రధాన క్షేత్రజ్ఞుడు ప్రకృతి త్రిగుణాలకు ప్రభు అని చెప్పబడ్డాడు. ఇక స్మృతిలో దాసభూతో హరేరేవ నాస్యస్తైవ కదాచన. జీవులు శాశ్వతంగా భగవత్ సేవలో ఉన్నారు. ఇది కూడా శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఉపదేశాల్లో ధ్రువపడింది. అందుకే ఈ శ్లోకంలో పేర్కొన్నట్టు బ్రహ్మము వర్ణన వ్యక్తిగత జీవునికి సంబంధించినట్టు. బ్రహ్మం అనే పదాన్ని జీవునికి ఉపయోగించినప్పుడు అతనిని విజ్ఞాన బ్రహ్మంగా అర్థం చేసుకోవాలి, కానీ ఆనంద బ్రహ్మంగా కాదు. సర్వబ్రహ్మమైన పరబ్రహ్మమైన భగవంతుడే ఆనంద బ్రహ్మము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కృష్ణుడు చెప్పాడు కదా, పెద్దలు ఈ విషయంలో ఈ అధ్యాయం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఋషిబీర్ బహుదా గీతం చందోబేర్ వివిధ పృథక్ బ్రహ్మసూత్రాపదేశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చిత అని ఐ థింక్ 4వ శ్లోకం 5వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు. సో దీన్ని బట్టి ఏంటంటే కృష్ణుడు కూడా ఈ అవతారం ఎత్తి వచ్చినప్పుడు అతనే వేదాలకి మూలం కానీ అతను ఏమని చెప్పినా సరే, బ్రహ్మసూత్రాలు కానీ ఋషుల్ని కానీ వేదాలని కానీ అతను ప్రామాణిక గ్రంథాలుగా ప్రామాణికంగా ఒప్పుకుని వాళ్ళని కోట్ చేయకుండా అతను కూడా చెప్పడం అని పెద్దవాళ్ళు అంటారు. ఎందుకంటే అతను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు, మన మనస్సు ద్వారా ఏం చెప్పకూడదని. మరొక విషయం ఏంటంటే పెద్దలు ఏంటంటారంటే ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయంలో ఈ 3 ఉపనిషత్తులు, వేదాంత సూత్ర అండ్ భగవద్గీత, దీన్ని ప్రస్థానత్రయం అంటారు. సో శ్రీరామానుజ వీళ్ళందరూ కూడా దీని మీద భాష్యాలు రాశారు. ఉపనిషత్తులు, వేదాంత సూత్రం. సో ఉపనిషత్తులు వినాలని శ్రవణం అంటారు, వేదాంత సూత్ర మననం అంటారు, భగవద్గీత ఆచరణలో పెట్టాలి. సో ఈ 6-7 శ్లోకాల్లో చాలా మంచి ముఖ్యమైనటువంటి విషయాలు కృష్ణుడు చెప్తాడు. ఒక్కసారి రివ్యూ చేసేద్దాం. ఈ 6, 7, 8 నుంచి 12 ఇవన్నీ అదే 13వ అధ్యాయం, మిగతా శ్లోకాలన్నీ వీటి మీదే ఆధారపడి ఉంటాయి. సో కృష్ణుడు 3 విషయాలు చెప్పారు 13వ అధ్యాయంలో. 1 క్షేత్రం, 2 క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడిని ఎలా తెలుసుకోవాలో
ఈ 8 నుంచి 12వ శ్లోకంలో చెప్పారు 20 విషయాలు అనమాట జ్ఞానం. దాన్ని జ్ఞానం అంటారు. సో ఏ జ్ఞానం ద్వారా విజ్ఞుడిని ఎలా తెలుసుకోగలమో ఆ జ్ఞానం ఏం కావాలో అతను ఈ 8 నుంచి 12 శ్లోకాల్లో చెప్పారనమాట. ఈ 8 నుంచి 12 శ్లోకాలు ఈ లక్షణాలు ఈ జ్ఞానం మనకి అన్ని అధ్యాయాలకి కావాలి. ఏ అధ్యాయం నేర్చుకోవాలన్నా భక్తిలో సిద్ధి పొందాలంటే ఈ 20 లక్షణాలు మనలో ప్రాప్తం చేసుకోవాలి. అదే అంటారు మంచి గుణాలు లేకుండా భగవంతుడిని భగవంతుడు లేకుండా మంచి గుణాలు రావని. ఇదో పెద్ద సమస్య అనమాట. సో మహాభూతాని అహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః. ఇక్కడ ఉండండి, మహాభూతాని అని కృష్ణుడు ఎందుకు యూజ్ చేశాడు? మహాభూతాని పంచభూతాని అనొచ్చు కదా. సో ఇదో పెద్ద రహస్యం ఉందన్నమాట. సో పంచీకృత భూతాలు పంచభూతాలని, అపంచీకృత పంచభూతాలని ఈ 2 శబ్దాలు ఉన్నాయి. సో పంచీకృత భూతాలంటే ఈ మన శరీరంలో ఉన్న ఈ పంచభూతాలు. కానీ ఈ పంచభూతాలు మన శరీరంలో అన్ని కలిసే ఉంటాయి కదా. అన్ని విడివిడిగా మన శరీరంలో నీళ్లు కానీ, జలం కానీ, పృథ్వీ కానీ, ఆకాశం కానీ విడివిడిగా మనం చూడలేము. ఇవన్నీ కలిసే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆకాశం ఉన్నదనుకోండి, ఆకాశంలో పృథ్వీ లేకపోతే మనం అగ్ని లేకపోతే మనం చూడలేం. అది సూక్ష్మం కదా. అందువల్ల అన్ని కలిసే ఉంటాయి, వేరువేరుగా ఉండవు అనమాట. సో దీన్నే పంచీకృత మహాభూతం అంటారు. సో అపంచీకృత మహాభూతం అంటే ఒక కృష్ణుడు వీటన్నిటి కూడా రిజర్వాయర్ పెట్టాడు. అవి అనమాట. అవి వేరువేరుగా సూక్ష్మ రూపంలో ఇవన్నీ పంచభూతాలన్నీ ఉంటాయి అక్కడ. దాని గురించి చెప్తున్నాడు మహాభూతాన్ని అని ఒక ఆచార్యుడు అంటాడు. సో అహంకారము, బుద్ధి, అవ్యక్తం. సో ఇక్కడ అవ్యక్తం అంటే వ్యక్తం కానిది అనమాట. సో మనది ఈ జగత్తు అవ్యక్త రూపంలో ఉన్నది, అంటే బీజ రూపంలో ఉన్నదాన్ని అవ్యక్తం అంటారు. సో మనం బీజాన్ని వేసే ఉంటుంది. అప్పుడు నీళ్లు పోస్తుంటే కొద్ది రోజుల తర్వాత కొంచెంగా వాపు ఉంటుంది, కొంచెంగా ఆ బీజం. దాన్నే బుద్ధి అంటారు. తర్వాత కొంచెం మొలకెత్తుతుంది, దాన్ని అహంకారం అంటారు. సో ఈ అవ్యక్తము, బుద్ధి, అహంకారం, ఈ 3 ఇంద్రియాన్ని దశైకంచ పంచచేంద్రియ గోచరః. పంచచేంద్రియ గోచరః అంటే మనం ఇంద్రియాలు అవన్నీ కూడా దేన్నైనా చూస్తాయో. ఎందుకంటే మన కళ్ళు కొన్ని దృశ్యాల్ని చూస్తాయి, కానీ కళ్ళతో మనం తినలేం, టేస్ట్ చేయలేం రసం. కానీ నాలుక టేస్ట్ చేస్తుంది, కానీ నాలుక చూడలేదు. సో వీటి ఈ 5 ఇంద్రియాలకి 5 గోచరాలు అనమాట. సో రూప, గంధ, స్పర్శ, త్వచ, రసం, ఇవన్నీ కూడా ఈ 5 మళ్ళీ ఈ 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవి 5 పంచభూతాలు, 15 అవ్యక్తం, బుద్ధి, అహంకారము, మనస్సు, ఇవన్నీ కూడా 24 పదార్థాలు అనమాట. సో వీటినే సాంఖ్యశాస్త్రం అంటారు. ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం. మన జీవితంలో 2 ఉంటాయండి. మనకి ఇష్టపడేది 2, మనం ఇష్టపడింది, ఈ 2 మన జీవితంలో. అవునా? సో ఇష్టపడింది మనకి ఏదైతే సుఖాలను ఇస్తాయో వాటిని ఇష్టపడతాం. మనకి ఏవైతే దుఃఖాలను ఇస్తాయో వాటిని ద్వేషిస్తాం. ఇదే ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, ఈ 4 అనమాట. కనెక్టెడ్ అనమాట. ఇచ్ఛ అంటే మనకి ఇష్టమైనది అనమాట. దాని వల్ల మనకి సుఖం కలుగుతుంది. ద్వేషం అంటే మనకి ఇష్టం ఉండదు, దాని వల్ల మనకి దుఃఖం కలుగుతుంది. సో ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం. సంఘాటన అంటే సమూహం అనమాట. ఇవన్నీ కూడా ఒక సమూహంలో ఉంటాయి. చేతన,
ఈ చేతన మనకి చైతన్యంతో పరమ చైతన్యంతో సూపర్ కాన్షియస్నెస్ తో మనం పొరపాటు పడకూడదు. ఎందుకంటే ఈ చేతన పరమ చైతన్యం ఈ రెండు ఇక్కడ ఇక్కడ వాడిన చేతన పరమ చైతన్యం కాదు. ఎందుకంటే మనం ఒక ఉదాహరణకి మనం ఒక ఇనుప రాడ్ ఉన్నదనుకోండి, దాన్ని మంటలో పెడతాం, అగ్నిలో పెట్టి కాలుస్తాం. కొంతసేపటి తర్వాత ఆ ఇనుప రాడు అగ్నిలా ప్రవర్తిస్తుంది. కానీ దాని గుణం దేని నుంచి వచ్చింది? అగ్ని వల్ల వచ్చింది. దానిలో ఆ గుణం లేదు, కానీ ఆ అగ్నితో సంపర్కం వల్ల దానికి ఆ గుణం వచ్చింది. సో దాని నుంచి అప్పు తీసుకుంటుంది అనమాట, బారో. అది సో ఈ చేతన అంటే పరమాత్మ చైతన్యం నుంచి పరమాత్మతో సంపర్కం వల్ల ఈ బుద్ధి జ్ఞానం, అంతఃకరణలో ఉన్న బుద్ధి జ్ఞానమే ఈ చేతన అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ధృతి, ధృతి అంటే ఒక అర్థం కన్విక్షన్, మరో అర్థం ఏమిటంటే ఈ ఐదు కూడా, ఈ ఐదు పంచభూతాలు ఇవన్నీ కూడా వాటికి ఒకదాంతో ఒకటి పడదనమాట. నీళ్లుంటే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లుంటే భూమి ఉండదు. అలాగా వీటికి ఈ ఐదు కలిసి ఉండవు అనమాట. ఎందుకంటే శత్రువులు అనమాట. వీటన్నిటినీ కూడా ఒక చోట పెట్టేదే ధృతి అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో అర్థం ఏంటంటే ప్రాణశక్తి, ధృతి. సో ఏతత్ క్షేత్రం సమాసేన సా వికారం ఉదాహృతం. ఇవన్నీ కూడా క్షేత్రాలు, వాటి యొక్క వికారాలు. సో వీటిని, ఈ క్షేత్రం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే అసలైన క్షేత్రజ్ఞుడు. నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు మన శరీరంలో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకడు జీవుడు, రెండోది పరమాత్మ. సో ఎంతో మంది ఈ సాధువులు అవన్నీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పరీక్ష పెట్టాలంటే వాళ్ళని అడగాలి, ఈ శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి అని. ఎవరైతే ఒకే ఆత్మ ఉన్నది అని చెప్తాడో వాడు నాస్తికుడు అనమాట. ఎవరైతే ఇద్దరు ఆత్మలు ఉన్నాయని చెప్తాడో వాడు ఆస్తికుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రషు భారత. సో ప్రభుపాద పర్పట్లో రాశారు అక్కడ, ఈ జీవుడు తన యొక్క శరీరం గురించి, క్షేత్రం గురించి తెలుసుకుంటాడు, కానీ నేను అన్ని క్షేత్రాలని తెలుసుకున్నవాడిని అని. సో అసలైన క్షేత్రజ్ఞుడు కృష్ణుడు అనమాట, పరమాత్మ రూపంలో. సో అందుకే చా అని అక్కడ యూజ్ చేశారు, క్షేత్రజ్ఞం చాపి. ఈ చా అంటే నేను కూడా. చాలా మంది అందరూ టీకాకారులు అందరూ కూడా, తాత్పర్యం రాసిన వాళ్ళందరూ కూడా, ప్రభుపాద్, కొంతమంది మధ్వాచారి, వీళ్ళ వదిలిస్తే అందరూ కూడా ఈ అధ్యాయం అందుకే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ కూడా ఈ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడే అన్నారు. సో కానీ ప్రభుపాద్ చాలా స్పష్టంగా వివరించారు మనకి, ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. ఈ జీవుడు లోకల్ క్షేత్రజ్ఞుడు అని తన శరీరం గురించి తప్ప బయట గురించి అతనికి తెలియదు అనమాట. కానీ పరమాత్మ మాత్రం అన్ని క్షేత్రాలని గురించి, అన్నిటి గురించి సర్వవ్యాప్తమైనటువంటి మహావిష్ణువు అన్నమాట. సో ఇది అర్థం చేసుకున్నవాడు మధ్వాచార్యుడు అంటారు, ఎవరైతే జీవుడికి పరమాత్మకి భేదం ఉన్నదని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాడో, అందరికీ కూడా ప్రచారం చేస్తాడు, అటువంటి వ్యక్తి కృష్ణుడికి మంచి ప్రియుడు అయిపోతాడు అని మధ్వాచార్య భాగవతంలో ప్రభుపాద్ కోట్ అనమాట. సో ఇది మన మనసులో పెట్టుకుని ఎప్పుడైతే ఎవరైనా లెక్చర్లు అవి వింటే మనకి చాలా స్పష్టంగా మన హృదయంలో ఇది మనకి స్థాపన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే కృష్ణుడు అనమాట. కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఈ 20 జ్ఞాన లక్షణాలు కృష్ణుడు
చెప్తున్నాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అందరూ అంటారు నిరుపాధి బ్రహ్మ, స్వరూపాది బ్రహ్మ. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ 2? ఆ! సో ఈ జీవుడి క్షేత్రాలన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఉపాధి ఉపాధి ఎంతవరకు ఉంటుందో అప్పుడే జీవుడు ఆ! నిరుపాధి అయిపోతే అతడే జీవుడే పరమాత్మ అయిపోతాడు అని ఈ శంకరాచార్య వీళ్ళందరూ కూడా చెప్తారు. కానీ ప్రభుపాద్ మనకి చాలా స్పష్టంగా చెప్పారు. జీవుడు ఎప్పుడు కూడా సనాతనుడే పరమాత్మతో లీనం అవ్వడు అని మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల అమానిత్వం, అడంబిత్వం, రెండో శ్లోకంలో అహంకారం. ఈ ఈ 3 అన్నదమ్ములు. మనం ఈ 3 కూడా మన దగ్గర ఉండకూడదన్నమాట. ఆహ్, అమానిత్వం అంటే కొంచెం అమానిత్వం, అహంకారం, అడంబిత్వం ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తేడా. అమానిత్వం అంటే నాది నాది అనుకోవడం. యూనో అమా మాన నాది నాది నాది. సో అహంకారం అంటే నేను నేను అనుకోవడం. నేను నాది. అహమత్వం, మమత్వం ఈ 2. సో ఈ నేనే నేనే నా దగ్గర ఎంతో డబ్బున్నది. నేను ఎంతో గొప్ప సాధన చేశాను. నేను ఈ చాలా ఏదంటే ధనాభిమానం, కులాభిమానం, రూపాభిమానం, ఇవన్నీ కూడా ఈ అభిమానాలన్నీ కూడా ఉండకూడదన్నమాట. అమానిత్వం. సో అందుకే చైతన్య మహాప్రభు సో ఈ అమానిత్వంలో కృష్ణుడు మనకి చూపించాడు. యుధిష్ఠిర్ మహారాజ్ రాజసూయ యజ్ఞం చేస్తున్నప్పుడు అతను చెప్తాడనమాట. అతను వ్యాసదేవుడిని బ్రహ్మంగా మెయిన్ ప్రీస్ట్ గా అపాయింట్ చేస్తాడు. సో భీష్ముడు ద్రోణుడిని ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించడానికి ఇన్ఛార్జ్ అనమాట. సో కృపాచార్యుడు వాళ్ళందరూ ట్రెజరీ ఇన్ఛార్జ్, దానాలు అవి చేయడం అది. సో దుర్యోధనుడికి మాత్రం ఈ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాడు. ఆ తర్వాత కృష్ణుడు అంటాడు, కృష్ణ నువ్వే అంతా, నువ్వేను మాకి, నువ్వు యజ్ఞకర్తవి, నువ్వే ఈ రాశి యజ్ఞం చెయ్యి అని అంటే కృష్ణ చెప్తాడు, నేనేంటి, నువ్వు చక్రవర్తి అవడానికి అర్హత ఉన్నవాడివి, నువ్వే చెయ్యి అంటే యుధిష్ఠిర మహారాజ్ చెప్తాడు, నేను నువ్వేం చేయాలో నిర్ణయించే అధికారం లేదు, నువ్వే నిర్ణయించు అంటే కృష్ణ చెప్తాడు, వచ్చిన బ్రాహ్మణులందరి పాదాలని నేను కడుగుతానని. అతను అదే నిజమైనటువంటి అమానిత్వం. అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇది అమానిత్వం మానదేనా, అమానీన మానదేనా, ఈ 2 లక్షణాలు ఉండాలి చాంటింగ్ చేయడానికి. అందరూ అడుగుతుంటారు, ప్రభుజీ చాంటింగ్ ఎలా బాగా ఇంప్రూవ్ చేయాలి అంటే ఇదే సూత్రం అన్నమాట. అమానిత్వం అదనమాట. అడంబిత్వం అంటే నేను ఈ పని చేస్తున్నాను అని మనకి గుర్తింపు కావాలి. డంబం అన్నమాట. నేను ఈ పని చేస్తున్నాను. అందుకే తెలుగు సినిమాల్లో మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, కళా ప్రపూర్ణ, కళా తపస్వి, నటశేఖర, ఇవన్నీ బిరుదులు వాళ్ళకి వాళ్ళే అంటించేసుకుంటారు. అందరికీ ఒకటే కోరిక, నేను పెద్ద గొప్పవాడిని, నేను ఈ పని చేస్తున్నాను. మన భక్తుల్లో కూడా చాలా మందికి ఈ ఈ లక్షణం, ఈ క్వాలిటీ మనం వ్యక్తం చేస్తుంటారు. నేను 25 మాలలు చేస్తున్నాను, 2:30కి లేచిపోతాను, ప్రతిరోజు మంగళారతి అటెండ్ అవుతాను. ఈ సాధనా గర్వం కూడా ఉండకూడదు అనమాట. మరి నేను చేస్తున్నాను, నన్ను అందరూ నేను రికగ్నైజ్ చేయాలి, నేను ఎంత మంచి భక్తుడినో, ఇది డంబత్వం అన్నమాట. సో ఈ డంబత్వం ఉండకూడదు మనకి. దెన్ అహింస అంటే ప్రభుపాద్ చెప్పారు, ఈ జీవులకి కృష్ణ భక్తి ప్రచారం చేయకుండా మౌనంగా ఉండడమే హింస చేయడం అని. సో మనం ఎప్పుడైతే మిగతా వాళ్ళకి నేను కృష్ణ భక్తి ప్రచారం చేయమో దాన్ని హింస అంటారు ప్రభుపాద్. సో అదొకటి. మనస వాచ కర్మణ మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. అదొకటి.
శాంతి, శాంతి అంటే క్షమ, టాలరెన్స్ అన్నమాట. సో ఈ టాలరెన్స్ ప్రభుపాద చెప్పారు, భక్తులు అయిన వాళ్ళకి ఈ శాంతి గుణం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మనం భక్తులు అయిపోతే చాలా మంది విమర్శిస్తుంటారు. ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రే ఎంతో ఇబ్బందులు పెట్టాడు. సో మనకి శాంతి అంటే, టాలరెన్స్ అంటే, క్షమ అంటే, మన చేతుల్లో బలం ఉన్న ఎవరైతే మన పట్ల ఎవరైనా అపరాధం చేస్తే క్షమించగలిగే గుణము దాన్ని అంటారు. ఎవరైనా పెద్ద పెద్ద మైక్ టైసన్ ఎవడో వచ్చి నన్ను కొట్టాడు అనుకోండి, నేను క్షమించేశాను అంటే, క్షమించడం ఏమిటి? నాకు బలమే లేదు వాడిని కొట్టడానికి. సో రాముడు మాత్రం రావణాసురుడిని క్షమించేశాడు. అది క్షమ. అసలు బలం ఉన్నా సరే మన పట్ల అపరాధం చేస్తే మనం క్షమించగలగాలి. సో అందువల్ల భక్తులకి ఈ ప్రతీకార భావం ఉండకూడదన్నమాట. సో ఎవరైతే మనల్ని అవమానిస్తారో, మనల్ని నిందిస్తారో వాళ్ళని మనం క్షమించేయాలి. ఎందుకంటే మనం ప్రతీకార భావన పెట్టుకుంటే మనకి మన టైం వేస్ట్ అయిపోతుంది. కృష్ణుణ్ణి, సో నారదుడు అదే అంటాడు, మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ద్వేషించే వాళ్ళ పట్ల మన నిరంతర చింతన ఉంటుంది. అవునా? సో అది సో మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళతో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాం, ఎప్పుడు చింతన చేస్తుంటాం, ఎలా ప్రతీకారం తీసుకోవాలో, మళ్ళీ ప్రతి జవాబు ఎలా ఇవ్వాలో, ఇవన్నీ కూడా ఆలోచనలు. అందువల్ల శాంతి, మనం క్షమించేస్తే మన మనస్సులోంచి వాడు వెళ్ళిపోతాడు. ఇది సో మన మంచి కోసం క్షమించాలి. వాళ్ళకేదో ఉపకారం చేస్తున్నట్లు కాదు, మన మనశ్శాంతి కోసం వాళ్ళని క్షమించాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే జపం చేసుకున్నా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం, దాని గురించే ఆలోచిస్తుంటాం. సో అందువల్ల ఆర్జవం అంటే రుజుత్వం. రుజుత్వం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఆచార్య ఉపాసనం ఇది మెయిన్ అన్నమాట. సో ఆచార్య ఉపాసనం గురుకృపహే మోక్ష మూలం అని, గురుకృప లేకుండా మనకి మోక్ష సాధన, మోక్ష ప్రాప్తి ఎప్పటికీ కూడా మనకి జరగదన్నమాట. సో ఆచార్య ఉపాసనం. అందువల్ల భక్తి రసామృత సింధులో ఆదౌ గురు ఆశ్రయ, ఫస్ట్ స్టెప్ గురు ఆశ్రయ అదనమాట. సో శౌచం అంటే రెండు, బాహ్య శౌచం, అంతర్శౌచం. సో బాహ్య శౌచం, ఈ బాహ్య శౌచంలో శుచి శుభ్రత అని అంటారు కదా. సో మన శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, మన పరిసరాల్ని కూడా శుభ్రం పెట్టుకోవాలి. సో గరుడ పురాణంలో ఎన్నో విస్తారంగా ఉన్నాయి ఇవన్నీ. ఏమిటో మరి భారతదేశం అలా అయిపోయింది. మనం దుబాయ్, అమెరికా ఒకటి నేను చూశాను, ఎంతో నీట్ గా క్లీన్, చాలా శుభ్రంగా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ గరుడ పురాణంలో ఎంతో ఈ చెత్త అది చెదారం అది రోడ్ల మీద విసిరిస్తే ఏ శిక్ష పడుతుందో కూడా ఉన్నది గరుడ పురాణంలో. ఈ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, ఇవన్నీ కూడా నిషేధం అన్నమాట, గరుడ పురాణంలో రాశారు. సో శౌచం ఇది చాలా ఇంపార్టెంట్. నేను 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీళ్లతో మన శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు, సత్యంతో మనస్సుని శుభ్రం చేసుకోవచ్చు, విద్య అండ్ తపస్సుతో జీవుణ్ణి శుద్ధం చేసుకోవాలి అని ఒక ఆచార్యుడు అంటాడు. సో ఎందుకంటే నీళ్లతో శరీరాన్ని, సత్యం అంటే నిష్కపటంగా మాట్లాడడం, నిష్కపటంగా ఉండడం అన్నమాట ఇక్కడ. సో నిష్కపటంగా ఉండటంతో మనస్సుని శుభ్రం చేసుకోవచ్చు. విద్య అంటే జ్ఞానం, భగవద్గీత జ్ఞానం అని. తపస్సు అంటే మీకు అర్థమైంది? మీకు ఎవరికైనా చెప్పగలరా తపస్సు అంటే? లాస్ట్ టైం చెప్పాను. నిజమైన తపస్సు ఏమిటి? ఎవరైనా చెప్పండి, తపస్సు అంటే ఏంటి?
చెప్పండి, అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. తపస్సు అంటే మన ఈ 4 నియమాలు పాటించటం, మన రోజు ప్రాక్టీస్ చేసి సాధన అది అన్ని చేయటం కూడా తపస్సు అని. సో కొన్ని తపస్సు అంటే గోపిజన కృష్ణ గారు చెప్పండి, తపస్సు అంటే ఏంటి? దాసోస్మి. Pleasing the Lord is any activity which is pleasing the Lord is, maybe we can call it as tapasya. That is bhakti, you know. సో తపస్సు అంటే రెండు లెవెల్స్. తపస్సు అంటే ఒకటి ఏంటంటే స్వధర్మ పాలనే తపస్సు అని అన్నారు. అన్ని తపస్సుల్లో కూడా గొప్ప తపస్సు ఏంటంటే స్వధర్మ పాలన అని. మరొకటి ఏంటంటే జ్ఞాన తపస్సు, విచారణే తపస్సు, ఆలోచన తపస్సు, ఆలోచనే తపస్సు అని కొంతమంది ఉన్నారు. సో ఆలోచన రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో తపస్సు అంటే స్వధర్మ పాలన, మన స్వధర్మ పాలన చేసుకోవడం, అది విచారణ. కృష్ణుడు, నేను చెప్పాను కదా జ్ఞాన తపస్సు అని, గుర్తుందా? జ్ఞాన తపస్సు అంటే కృష్ణుడి యొక్క జన్మం, కృష్ణుడి యొక్క కర్మలు ఎలా దివ్య జ్ఞాన తపస్సు అంటారు. సో అన్ని తపస్సుల్లో ఆ తపస్సు శ్రేష్టమైన తపస్సు అని రామానుజ అంటారు అన్నమాట. సో ఈ కృష్ణుడు, మనం ఎక్కడైనా కూర్చుని కృష్ణుడి యొక్క జన్మం ఎలాగా దివ్యమో మనం చర్చించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. కృష్ణుడి యొక్క కర్మలు ఎలాగ దివ్యమో మనం చర్చించుకుంటే, ఆలోచించుంటే అదే తపస్సు అని రామానుజ అంటారు అనమాట. సో ఈ మూడు అనమాట. నీళ్ల వల్ల శరీరం, సత్యం వల్ల మనస్సు, విద్యా తపస్సుల వల్ల జీవుణ్ణి మనం శుద్ధం చేసుకోవచ్చు అనమాట. సో స్థైర్యం స్థిరత్వం ఉండాలి. అది అనుకోకూడదు, 4 సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను, ఇంకేమీ రిజల్ట్ లేదు అని. 4 సంవత్సరాలు ఏంటి, కొన్ని జన్మలు మనం తపస్సు జపం అది చేయాలి. సో ఈ 3 ఉండాలండి. ఈ స్థైర్యంలో ఈ 3 నేను రాసుకోండి. ఒకటి ఏంటంటే దీర్ఘకాల నైరంత్రిక దృఢచిత్తం. ఈ 3 ఉంటే స్థిరత్వం ఉంటుంది అనమాట. సో దీర్ఘకాల అంటే చాలా సంవత్సరాలు మనం ఈ అనుష్ఠానం చేయాలన్నమాట, అభ్యాసం చేసుకోవాలి. చాలా సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను కానీ ఇంకేమి రిజల్ట్ లేదంటే నైరంత్రిక మీన్స్ వితౌట్ ఇంటరప్షన్. ఒకరోజు చేయడం, ఒకరోజు చేయకపోవడం ఉండకూడదు అనమాట. సో భక్తులకి, సాధన భక్తులకి సతతం అంటే ప్రతిరోజు. సో విశ్వనాథ చక్ర ఠాకూర్ చెప్తారు, సతతం అంటే 24 గంటలు కాదు. ఎందుకంటే గృహస్థులకి, సాధకులకి 24 గంటలు కృష్ణ చింతన అసంభవం. ఎందుకంటే అది అందువల్ల ఎవరైతే అన్నారనుకోండి, మనతో 24 గంటలు జపం చేయాలి అని అన్నారనుకోండి, అది సాధ్యం కాదు. ఎందుకంటే మన కండిషనింగ్ అది, బ్యాడ్ హ్యాబిట్స్ అవిని. సో అందువల్ల సతతం అంటే ప్రతిరోజు 5 గంటలకు లేవడం, 4 గంటలకు లేవడం, జపం చేసుకోవడం, భాగవతం చదవడం, వారంలో ఒకసారి సత్సంగం చేయడం, ఇవన్నీ కూడా మనకి ఉండాలన్నమాట. ఇది సో సతతం అంటే అదనమాట. సో దెన్ దృఢచిత్తం. సో మనకి ఈ దృఢచిత్తత్వం ఎప్పుడు వస్తుందంటే, మనం అన్ని పాపాల నుంచి ముక్తులైపోయి మన శ్రద్ధ ఉన్నప్పుడు మనకి దృఢచిత్వం కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఆ మంత్రం ఎప్పుడు. సో ఇక్కడ ఆత్మ వినిగ్రహం అంటే మనస్సు అనమాట. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అనమాట. సో ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియ అర్థ అంటే ప్రయోజనాలండి. సో ఇంద్రియాల యొక్క ప్రయోజనం ఏమిటంటే, మనకి కళ్ళకి ఏమిటంటే ఈ సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, ఇవన్నీ చూడడం, ఇవేనో మంచి దృశ్యాలు చూడడం, ఇవన్నీ కూడా ఇంద్రియ. సో మనకి నాలుగుకి ప్రయోజనం ఏంటంటే ఈ మంచి టేస్టీ ఫుడ్ స్టఫ్స్, ఇవన్నీ కూడా. ఇలాగా 5
ఇంద్రియాలకి ఎన్నో కోట్ల ప్రయోజనాలు ఉంటాయి. సో ఇంద్రియార్థేషు వైరాగ్యం. సో వైరాగ్యం అంటే వైరాగ్యం. సో వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే మీరు గుర్తుంచుకోండి, మనం సత్యాన్ని మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వైరాగ్యం కలుగుతుంది. సో ఈ ఇంద్రియ అర్థాల్లో దోషాలు మనం చూస్తున్నప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. సో ఎందుకంటే మనం ఎంత భోగాలు చేస్తామో అంత దుఃఖాలు మనం అనుభవిస్తాం. సో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎంజాయ్ చేస్తాం అనుకోండి, ఎస్పెషల్లీ ఇలిసిట్ సెక్స్ వగైరా, కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. అది 10 నిమిషాలు మాంసం తిన్నప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కోసం, నాలిక టేస్ట్ కోసం. దాని పరిణామం ఏంటి? కొన్ని వేల లక్షల సంవత్సరాలు నరకంలో దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. తర్వాత నీచ జన్మ ఎత్తవలసి వస్తుంది. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ వర్త్ అనమాట. సో ఈ దోషాలన్నీ మనం చూసామనుకోండి, మనకి వైరాగ్యం వచ్చేస్తుంది. అది సో ఈ రక్త మాంసాలు, ఈ శరీరం గురించి కొంచెం చర్చించుకుంటే న్యాచురల్ గా ఈ శరీరం పట్ల ఆసక్తి కొంచెం తగ్గింది. సో అహంకారం అంటే అహంకారం ఉండకూడదు. నేను ఇవన్నీ ఈ గర్వం ఉండకూడదు. సో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. సో ఇది మనకి తెలుసు, జన్మం మృత్యు జరా వ్యాధి ఎలా దుఃఖాలు మనకి కలుగుతాయో. అనుదర్శనం అంటే ఎప్పుడు, ప్రతిరోజు ఎప్పుడు మనం చర్చించుకోవాలి. భక్తి వినోద్ ఠాకూర్ అదే అంటారు, ప్రతిరోజు జన్మ మృత్యు జరా వ్యాధుల గురించి దుఃఖాలు ఎలా కలుగుతాయో ఈ ప్రతిరోజు ఏదో భక్తుడిని కూర్చోబెట్టుకుని డిస్కస్ చేసుకోవాలంటాడు భక్తి వినోద్ ఠాకూర్. సో అసక్తిర్ అనభిషంగ, ఆసక్తి. సో దుఃఖ దోషాను దర్శనం అని దుఃఖాలు, ఒక తెలుగులో సామెత ఉన్నది కదా, కాళ్ళు తడవకుండా నీళ్లు నది దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ సామెత? కాళ్ళు తడవకుండా నది దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటకూడదని. మనకి ఈ ప్రపంచం అంతా దుఃఖమే. సో ఆసక్తి లేకుండా మనం అందువల్ల మనం ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి పెద్దల నుంచి. అనవిశ్వంగం అంటే అతి ప్రియత్వం అన్నమాట, అతి ఆసక్తి. సో అతి ఆసక్తి, అతి ప్రియత్వం మనకి ఉండకూడదు. అండ్ దెన్ పుత్రధార గృహాదిషు. సో ఈ మహాభారతంలో మనం చూసాం కదా, లాస్ట్ వీక్ చెప్పాను కదా. సో మహాభారతంలో చదివినప్పుడు మనం ఇదే నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళకి పుత్రమోహం, స్త్రీ మోహం ఇవన్నీ ఉంటాయి, పత్ని మోహం ఇవన్నీ కూడా. సో వీటి వల్ల ఎంత నష్టం కలిగిందో మహాభారతం మనం చదివితే మనకి తెలుస్తుంది. ద్రోణాచార్యుడు ఎంత గొప్ప విద్వాంసుడు, ఎంత పెద్ద జ్ఞాని, కానీ పుత్రమోహం వల్ల ప్రాణాలను విడిచిపెట్టవలసి వస్తుంది. అలాగే ఇతనికి రావణాసురుడు, వీళ్ళందరూ కూడా స్త్రీ మోహం వల్ల ఎంత నష్టం కలిగిందో. సో ఈ ప్రతి తల్లిదండ్రులకి కూడా పిల్లలంటే మోహం ఉంటుంది, సంతానం అంటే ప్రీతి ఉంటుంది. ఎలా ప్రీతి అంటే నీళ్ళని వదిలిపెట్టేస్తే మళ్ళీ కిందకి వెళ్ళాలి అని సహజంగా నీళ్లు కిందకే వెళ్తాయి. అలాగా ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లలంటే మోహం, పుత్ర. సో చాలా అందుకే అలాగే కానీ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల అభిమానం కోసం వాళ్ళకి ఉపదేశం చేయాలి. నీళ్ళని పైకి పంపించడానికి పంపది వాడాలి కదా, అలాగా వాళ్ళకి ఉపదేశం అని పంపు వాళ్ళకి తల్లిదండ్రులు ప్రేమించి ఇవన్నీ కూడా.
కానీ తల్లిదండ్రులకి న్యాచురల్ గా, కానీ అనాసక్తులై ఉండి మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే వాళ్ళు లేకపోతే మేము చచ్చిపోతాం అన్న భావం కూడా ఉండకూడదు అనమాట. అది నిత్యం చ సమచిత్తత్వం ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. సో నిత్యం సమచిత్వం ఉండాలి. సమచిత్వం అంటే ప్రతి సుఖం దుఃఖం మనకి మనం కోరుకోకపోయినా సరే దుఃఖాలు వచ్చేస్తాయి. అలాగే ఇష్టాలు కూడా, సుఖం కూడా అలాగే వచ్చేస్తాయి. అందువల్ల ఈ సుఖం దుఃఖాన్ని రెండిటి పట్ల ఇష్ట అనిష్టాల పట్ల సమత్వం ఉండాలన్నమాట. సో సమత్వం ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం ఇదేదో పరమహంస వాళ్ళు అటువంటి వాళ్ళు మనం చూసి వాళ్ళే నేను ఉండలేను, ఈ సమచిత్తత్వం పరమహంసల లక్షణం అది నేను ఉండను. కానీ మనం ఎవరైతే అంబానీనో బిల్ గేట్స్ నో చూసి మనం అనుకుంటాం వాళ్ళలాగా ధనవంతుడు అవ్వాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రభుపాద్ భక్తి వినోద్ ఠాకూర్, జీవ గోస్వామి, రూప గోస్వామి వీళ్ళని చూసి వాళ్ళలా అవ్వాలి అని మనం అనుకోం. ఎందుకంటే పరమహంసలు వాళ్ళు, అందువల్ల ఏదో నమస్కారం పెట్టాలి అనుకుంటాం. కానీ ఇదే పెద్ద డిఫరెన్స్ అన్నమాట. మనం అంబానీలాగా బిల్ గేట్స్ లా అవ్వాలని అనుకుంటాం, కానీ పరమహంస అవ్వాలి అని మనం అనుకోం అంతే. మనం అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాటికి దారులు ఉన్నాయన్నమాట. అది. సో మైచ అనన్య భావేన భక్తిర్ అవ్యభిచారిణి. లాస్ట్ టైం నేను చెప్పాను. సో అనన్య భక్తి, మైచ అనన్య యోగేన అనన్య భక్తి ఉండాలి. సో అవ్యభిచారిణి భక్తి. సో ఈ రెండు అనన్య భక్తి అంటే అందరూ అనుకుంటారు నేను కొలిచే దేవుణ్ణి తప్ప ఇంకో దేవుణ్ణి నేను కొలవను అని అందరూ అనుకుంటారు. నేను శివుణ్ణి పూజిస్తే శివుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించను, గణేషుని పూజిస్తే గణేషుని తప్ప పూజించను, విష్ణుని పూజిస్తే. అది ఇక్కడ అర్థం కాదు. మైచ అనన్య యోగేన అనన్య భక్తి అంటే భగవంతుడు అన్ని విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ కృష్ణుడు అన్నమాట. ఆ కృష్ణుణ్ణి తప్ప మరి ఇంకెవరిని కూడా ఇంకెవరికి ఇంకెవరిని కూడా అన్య శరణ నాకు వచ్చేది మీన్స్ ఇంకా కృష్ణుణ్ణి తప్ప ఎవరిని కూడా శరణు పొందను, ఎవరి శరణు కూడా పొందను అని అనుకోవడమే అనన్య భక్తి అని మనం అర్థం చేసుకోవాలి. అవ్యభిచారిణి భక్తి అంటే అభిచారిణి మీన్స్ అన్ని చోట్ల తిరిగేది అనమాట. సో అంటే మనస్సుని అన్ని చోట్ల తిరగకుండా కృష్ణుడి యొక్క పాద పద్మాల మీదే ధ్యానం నిర్ధారించి పెట్టుకుంటే దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారని ఒక అర్థం అనమాట. సో అవ్యభిచారిణి ప్రభుపాద చెప్పారు వితౌట్ ఫాలింగ్ డౌన్, పతనం అవ్వకుండా భక్తి అనమాట. సో మనస్సుని ఇక్కడ సో వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంషది. సో వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతవాసం అంటే మనం కొన్నాళ్ళు మనం ఏకాంతవాసం చేయాలి. బృందావనం వెళ్ళో, మాయపూర్ వెళ్ళో, ఋషికేశ్ అక్కడికి వెళ్ళో, బద్రీనాథ్ వెళ్ళో ఏకాంతవాసం. సో ఏకాంతవాసం అంటే ఒంటరిగా ఉండడం. మరోటి ఒంటరిగా ఉంటే సరిపోదు, మనస్సులో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటే అది ఏకాంతవాసం అవ్వదన్నమాట. సో మన ఏకాంతవాసం రెండు, శరీరంతో ఏకాంతవాసం, మనస్సుతో కూడా ఏకాంతవాసం. అంటే ఏకాంతవాసం అంటే నేను కృష్ణుడు తప్ప ఇంకా మరో ధ్యాస ఉండకూడదు. దాన్ని అసలైన ఏకాంతవాసం అంటారు. సో దానికోసం అరతిర్ జన సంషది. సో జనాలు మనం జనాలు లేకుండా మనం బ్రతకలేము. కానీ ఎటువంటి జనాలు అంటే ప్రాకృతులు, అవినీతి పరులు, సంస్కారహీనులు, వీళ్ళు ఈ మూడు రకాలైనటువంటి వ్యక్తులతో మనం
వ్యక్తులతో దూరంగా ఉండాలి. ఏంటి ప్రాకృతులు, ప్రాకృతులు అంటే మీరు జపం చేసుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా వస్తాడు, వస్తే ఏం చేస్తామండి, జపం చేసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకండి ఈ వయసులో, ఏదో ఎంజాయ్ చేయాలి కానీ అంటారు వాళ్ళు ప్రాకృతులు. సంస్కారహీనులు మరి అవినీతులు అంటే పెద్దలతో ట్రైనింగ్ లేకుండా లేని వాళ్ళు అనమాట. పెద్దలతో ట్రైనింగ్ ఉండాలి. సో ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులతో మనం దూరంగా ఉండడమే అరతిరి జన సంసది అని అంటారు. సో ఇది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ అంటే ఆత్మ వస్తువు అనమాట. సో ఆత్మ జ్ఞానాన్ని అధ్యాత్మ జ్ఞానం అనేది తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం అనమాట. ఉన్నది ఉన్నట్టు చూడడం. సో ఉన్నది ఏంటంటే మోక్ష సాధన ఎప్పుడు మన మనస్సులో పెట్టుకోవడమే తత్వజ్ఞానార్థ దర్శనం అంటే. మన తత్వజ్ఞాన ఏంటంటే మోక్ష సాధన అనమాట. సో మోక్ష సాధన గురించి ఎప్పుడు ఆలోచించడమే, ఎప్పుడు చూడడమే దాన్ని జ్ఞానార్థ దర్శనం. ఎందుకంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఇది. సో ఇది ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి కోసం ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే భక్తి ఉన్నప్పుడే, లేకపోతే డెకరేషన్ ఆఫ్ డెడ్ బాడీ, శవాన్ని అలంకరించడం ఏంటో, మిగతా లక్షణాలు ఉన్నాయనుకోండి, భక్తి లేకపోతే ఇంక వేస్ట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ 20 లక్షణాలు ఇది జ్ఞానం. సో లేకపోతే మిగతావన్నీ అజ్ఞానం. సో ఈ 20 లేకపోతే మనం కృష్ణ భక్తి మనం దొరకదనమాట. సో ఎందుకంటే భక్తి ఉంటే చాలండి మిగతా నో. సో భక్తి మిగతా లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే మిగతా రావు అదనమాట. సో మనం ఎప్పుడైతే కృష్ణుణ్ణి మన మనసులో పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం, అప్పటి నుంచి స్లోగా కృష్ణుడు అతని గుణాలని మనలో పెట్టేస్తాడనమాట. సో ఈ 2, సో మనం మంచి గుణాలని సాధించాలని మన ప్రయత్నంతో కృష్ణుణ్ణి మన మనసులో పెట్టుకోవాలి. సో ఆ కృష్ణుడే అతని మంచి లక్షణాలన్నీ మనలో పెట్టేస్తాడు. సో ఈ 2 ఒకే సైమిల్టేనియస్ గా జాగాలి. సో జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నాసత్తం నాసదుచ్యతే అని. సో జ్ఞేయం అంటే తెలుసుకోబడ వస్తువు అన్నమాట. ఎవరిని తెలుసుకోవాలో, ఎలా తెలుసుకోవాలో చెప్పాడు ఈ మొదట్లో. ఇప్పుడు ఎవరిని తెలుసుకోవాలో తెలుసుకోబడవలసిందనమాట. సో అది జ్ఞేయం. సో ప్రవక్ష్యామి అంటే విస్తారంగా చెప్తున్నాను అని. సో ఎందుకంటే ఏమిటి లాభం? యజ్ఞాత్వ అమృతమశ్నుతే. సో మొట్టమొదట్లే కృష్ణుడు ఈ ఫలశ్రుతి చెప్తున్నాడు అనమాట. సో అమృతం అంటే ఏంటి? అమృతం అంటే ఏంటి? భగవంతుని భక్తులు ఆయన లీలలు పోచే. అమృతం అంటే శాశ్వతం ఒకటి, రెండోది ఏంటంటే ఆనందం. సో భక్తికి 2 బహిరంగ రూపం, రెండోటి అంతరంగ రూపం, 2 ఉంటాయి. పటిక బెల్లానికి 2 కదా. బహిరంగ రూపం ఏంటంటే ఆ పటిక బెల్లం ఒక రూపం అన్నమాట, అది ఎలా ఉంటుందో అది. సో అంతరంగ రూపం అంటే తీపి అన్నమాట. అలాగే భక్తికి 2 రూపాలు అన్నమాట, 2 లక్షణాలు. బహిరంగ రూపం ఏంటంటే పరమ ప్రేమ రూపాయ, మీన్స్ పరమ ప్రేమ, కృష్ణుడి పట్ల పరమ ప్రేమ మనకి వ్యక్తం అవుతుంది. అంతరంగ రూపం ఏంటంటే అది అమృతం అంటే ఆనందం. సో ఇక్కడ అమృతం అంటే ఆనందం. ఎటువంటి ఆనందం? చిదానందం, సచ్చిదానందం. సో ఈ జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, ఆ జ్ఞేయం ఎవడో చెప్తున్నాడు? కృష్ణుడు అనమాట. ఎవరైతే కృష్ణుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళకి అమృతం లభిస్తుంది అని. ఎటువంటి అమృతం?
శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞాత్వ అమృతమశ్నుతే. అనాది మత్పరమ బ్రహ్మ, అనాది ఆది లేనిది పరబ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే 4 అర్థాలు నేను చెప్పాను. ఒకటి వేదం, రెండోది ధర్మం, మూడోది తపస్సు, నాలుగోది జ్ఞానం. సో ఇవన్నీ ఇక్కడ కాదు, అందుకే పరబ్రహ్మ అని సో అన్ని కూడా ఈ బ్రహ్మ ఇది నేను పరబ్రహ్మాన్ని కాబట్టి ఏదైతే ఆది లేనిదో ఈ బ్రహ్మం కూడా నాది సబార్డినేట్ అనమాట, నా మీద ఆధారపడి ఉన్నది. సో సత్ అండ్ అసత్. సత్ అంటే ఉన్నది కాదు, అండ్ అర్థాలు అనమాట. ఉన్నది కాదు అంటే నువ్వు ఈ సర్వ జగత్తులో నువ్వు ఏం చూస్తావో అవన్నీ ఆ బ్రహ్మం కాదనమాట అని చెప్తున్నాను అనమాట. సో లేనిది కాదంటే అవి అతను లేకుండా ఇవన్నీ నువ్వు తెలుసుకోలేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరో అర్థం ఏంటంటే సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు అన్నమాట. సో మంచి చెడులు రెండు లేనివాడు అని ఒకటి అర్థం. మంచి చెడు ఎందుకంటే కృష్ణుడు వీటన్నిటికీ కూడా పరం అన్నమాట. సో అది సర్వతః పాణిపాదం యత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. ఇక్కడ ఇది శ్లోకం మీరు వినుంటారు, నేను చెప్పాను చాలాసార్లు. అద్వైత ప్రభుని ఆచార్యులు ఎందుకు అంటారు అంటే అతను భగవద్గీతని ప్రతి శ్లోకం భక్తి మార్గంకి అన్వయించి అతను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. అందువల్ల ఆచార్య అని అతనికి బిరుదిచ్చాడు, అద్వైతాచార్య. ఎందుకంటే ప్రతి శ్లోకం కూడా అతను భక్తి అనుగుణంగా అతను వ్యాఖ్యానించేవాడు అనమాట. కానీ ఈ 13వ అధ్యాయంలో ఎప్పుడైతే కొన్ని శ్లోకాల గురించి అతను ధ్యానం చేసేవాడు, కానీ భక్తి పరంగా వ్యాఖ్యానించకపోతే అతను ఆ రోజు ఉపవాసం చేసేవాడు అనమాట. ఉపవాసం చేస్తే అప్పుడు చైతన్య మహాప్రభు కల్లోకి వచ్చి అతనికి చెప్పేవాడు అనమాట. అప్పుడు ఈ శ్లోకం వచ్చినప్పుడు ఈ శ్లోకం అతనికి అర్థం అవ్వలేదు అనమాట. అద్వైత ఆచార్యులు అంత గొప్ప వాళ్ళకి ఇది అర్థం అవ్వలేదు అంటారు. సర్వతః పాణిపాదం యత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి అని ఇక్కడ అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి అతనికి అర్థం చెప్పాడు అనమాట ఈ శ్లోకానికి. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు ఉన్నాయి. సర్వత్రా అతని కర్ణములు ఉన్నాయి. ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు. ఇది మన చెయ్యి కాదు. ఇది అర్థం చేసుకోండి కొంచెం. మన చెయ్యి కాదు, మన కళ్ళు కాదు, మన చెవులు కాదు. ఎందుకంటే మన ఇది అర్థం చేసుకుంటే మనం ఎంతో అడ్వాన్స్ అవ్వచ్చు అనమాట. సో ప్రభుపాద చెప్తారు, కృష్ణుడు చూడకుండా మనం చూడలేము, కృష్ణుడు వినకుండా మనం వినలేము, కృష్ణుడు నడవకుండా మనం నడవలేము. ఈ భావన మనకి వస్తే చాలు. మన హస్తాలు కూడా కృష్ణుడు హస్తాలే, మన చెవులు కూడా కృష్ణుడు చెవులే, మన కళ్ళు కూడా మన కృష్ణుడు కళ్ళే అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు కృష్ణుడు చూడకుండా అప్పుడు ఏమిటంటే తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ లో అంటారు ద సీయర్ బికమ్స్ ద సీన్. తెలుగులో ఏమంటారు, సీయర్ బికమ్స్ సీన్ మీన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు చూడబడతాడు. అర్థమైందా? ఎవరైతే చూస్తారో ఇంకొకసారి చెప్పండి. సీయర్ అండ్ ద సీన్.
సీయర్ అండ్ ద సీన్. మనం ఇప్పుడు చూస్తున్నాము, నేను చూస్తున్నాను అని మన ఒక భావన ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఆ భావన పోయి నేను చూడబడుతున్నాను అనే భావన మనకి కలగాలి. అదే లబ్ధోపశాంతి అని సెకండ్ క్యాండ్ భాగవతంలో ప్రభుపాద చెప్తారనమాట. సీయర్ బికమ్స్ ద సీన్. సో మనం కృష్ణుడు ద్వారా మనం చూడబడాలి. మనం నేను చూస్తున్నాననే భావన మనకి పోయి కృష్ణుడు నన్ను చూస్తున్నాడు అనే భావన మనకి కలగాలి. కృష్ణుడు పరమాత్మ మనల్ని ఎప్పుడు చూడాలి. సో నేను ఆ భాగవతం శ్లోకం నేను చెప్పాను కదా, సో అంతః ప్రవిశ్య మమ వాచ్యం ఇమం ప్రక్షుప్తాం సంజీవితి అఖిల శక్తిధర స్వధాంన అన్యాంస్త హస్తచరణ శ్రవణాన్ ఆదిభిః ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకం నేర్చుకున్నారా? ఈ విషయంలో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ చెప్తారు, భాగవతంలో బ్రహ్మదేవుడు గొప్ప బాలకుల్ని ఆవు దూడల్ని దొంగిలించినప్పుడు కృష్ణుడు ఆ లీలలో ఉన్నప్పుడు కృష్ణుడు మధ్యలో కూర్చుంటాడు. మీ దగ్గర ప్రసాదం హాల్లో ఫోటో చూస్తాం కదా, కృష్ణుడు మధ్యలో ఉండి గొప్ప బాలకులందరూ కూడా చుట్టూ కూర్చుంటారు. ఆ పెయింటింగ్ తెలుసు కదా, కూర్చుంటారు. ఆ శ్లోకానికి ఆ లీల, ఈ శ్లోకానికి అర్థం ఆ లీల అన్నమాట. ఈ శ్లోకం అర్థం చేసుకోవాలంటే ఆ లీల మనకి చదవాలన్నమాట. కృష్ణుడు మధ్యలో కూర్చుంటాడు, గోప బాలకులందరూ కూడా అతని ముఖపద్మాన్ని చూస్తున్నారు అనమాట. సో ఈ శ్లోకానికి అర్థం ఇదే అని విశ్వనాథ్ చక్ర చెప్తారు అనమాట. Like the whirl of a lotus flower surrounded by its petals and leaves, Krishna sat in the center, encircled by lines of his friends, who all looked very beautiful. Every one of them was trying to look forward towards Krishna. Prati vallu kuda Krishnunne chustunnaru anamata, thinking that Krishna might look towards him. In this way, they all enjoyed their lunch. So andaru kuda chuttu kurchuni Krishnudi ade sarvatapani padam yat, అన్ని దిక్కులు కృష్ణుడి యొక్క హస్తాలు ఉన్నాయి, అన్ని దిక్కులు కృష్ణుడి యొక్క పాదాలు ఉన్నాయి, అన్ని దిక్కులు కృష్ణుడి యొక్క ముఖం ఉన్నది, అన్ని దిక్కులు కృష్ణుడి యొక్క నేత్రాలు ఉన్నాయి. అది సో దిస్ వర్స్ డిస్క్రైబ్స్ అరేంజ్మెంట్ ఫర్ ద పిక్నిక్. కృష్ణ sat in the center encircled by lines of his friends. The pastime illustrates a Bhagavad Gita verse 13.14, sarvatah panipadam yat sarv. So everywhere are his hands, legs and all. So sahapo vishta means the covered boy sat with no అందువల్ల సనక సుజాతీయంలో అదే చెప్పారనమాట. ప్రతి ఒక్క కృష్ణుడి యొక్క లీల ఒక్కొక్క ఉపనిషత్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ లీల మనం బాగా చదివితే బ్రహ్మ విమోహన్ లీల, ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ శ్లోకం వస్తుంది అనమాట. సో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సో ఇక్కడ పరమాత్ముడు సర్వేంద్రియాలకి ఆది మూలమైన అతడు ఇంద్రియ రహితుడు. సో నేను చెప్పాను కదా, అన్ని ఇంద్రియాలకి ఆదిభూతుడు అతనే, కానీ అతనికి ఇంద్రియాలు లేవు. అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలు అతనికి లేవు అనమాట. సర్వజీవుల్ని పోషించేవాడైనా అతడు అనాసక్తుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని మనం ఎన్నో సార్లు విన్నాం. సో అన్ని జీవుల్ని అతనే పోషిస్తున్నాడు, కానీ అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణాలను అతీతుడు, అయితే అదే సమయంలో ప్రకృతి గుణాలన్నింటికి ప్రభువు అన్నమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా కృష్ణుడి యొక్క లక్షణాలు. కానీ మీరు అర్థం చేసుకోండి, మీరు గుర్తుంచుకోండి, చాలా మంది టీకాకారులు ఈ జీవుడి యొక్క లక్షణాలు అని చెప్తారు. వాళ్ళు ఇది కాదు, ఇవన్నీ కృష్ణుడి యొక్క లక్షణాలు అనమాట. బహిరంతశ్చ భూతానాం చరం అచరేవచ సూక్ష్మత్వాత్ విజ్ఞేయం దూరస్థం శాంతికే తత్.
పరమ పురుషుడు కదిలేవి కదలినివైన సకల జీవుల బయట లోపల ఉంటాడు. సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా ఉన్నాడు. సో ఇది మంచి శ్లోకం అండి. ఈ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుకి ఇదే తేడా. హిరణ్యకశిపుడు అడుగుతుంటాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు. ప్రహ్లాదుడు అంటాడు, ఎక్కడ లేడు చెప్పు. ఎక్కడ ఒక టీచర్ స్టూడెంట్ అంటాడు అనమాట, నీకు $100 నేను ఇస్తాను, భగవంతుడు ఎక్కడున్నాడో చెప్పు అని చూపిస్తే నేను నీకు $100 ఇస్తాను. అంటే ఆ స్టూడెంట్ అంటాడు, నీకు $1000 నేను ఇస్తాను, భగవంతుడు ఎక్కడ లేడో చెప్పు అని. భగవంతుడు ఎక్కడ లేడో నువ్వు చెప్పు, నేను నీకు $1000 ఇస్తాను. అలాగా ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఇదే గొడవ. హిరణ్యకశిపుడికి ఎక్కడా కనిపించట్లేదు. అతను వైకుంఠం వెళ్ళినా సరే అతనికి కనిపించలేదు. ఎందుకంటే కృష్ణుడు అంటాడు, ఎవరు వెతకని చోట నేను అక్కడ దాగుండిపోయాను. ఏంటంటే ఎవరు వెతకని చోట ఏంటంటే హృదయం అన్నమాట. ఆ హిరణ్యకశిపు హృదయంలో నేను దాగిండిపోయాను. అందువల్ల మనకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే పరమాత్మ, అతి దగ్గరగా. సో ఎవరైతే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, మీరు విన్నారా? ఇది ఉపనిషత్తు స్మృతి వాక్యం. అంతర్ముఖులైన వాళ్ళకి కృష్ణుడు అతి దగ్గరగా ఉంటాడు, పక్కనే. ఆత్మ పరమాత్మ తర్వాత ఇంకా అన్ని వస్తాయి. సో మనకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి ఏంటంటే పరమాత్ముడు. కానీ ఎవరికి? అంతర్ముఖులకి. ఎవరైతే అంతర్ముఖులు అవుతారో వాళ్ళకి అతి దగ్గర వ్యక్తి. కానీ హిరణ్యకశిపుల్లాగా బహిర్ముఖులైన వాళ్ళకి దూరస్థం శాంతికేచితత్, చాలా చాలా దూరంగా వెళ్ళిపోతాడు కృష్ణుడు. సో ఇది అర్థం చేసుకుంటే, సో మనం అంతర్ముఖులై అవడానికి మనం ప్రయత్నించాలి. అందువల్ల సో అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూత భోక్తృ చ తజ్ఞేయం గ్రశిష్టు ప్రభ విష్ణు చ. పరమాత్ముడు సమస్త జీవుల్లో విభజించబడినట్లుగా కనిపించిన అతడు ఏనాడు విభజించబడడు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైన అతడే అందరినీ కబళిస్తాడు, అతడే అందరినీ వృద్ధి చేస్తాడు అని తెలుసుకోవాలి. సో భయాన్ని ఇచ్చేవాడు కృష్ణుడే, భయాన్ని పోగొట్టేవాడు కూడా కృష్ణుడే అని మనం విష్ణు పురాణంలో, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అలా అనమాట. అందరినీ పోషించేవాడు అతనే, అందరినీ చంపేవాడు కూడా అతనే, అయినా అదనమాట. అతడే సమస్త తేజో పూర్ణ పదార్థాల్లో కాంతి మూలము. అతడు భౌతిక పదార్థ తీతానికి అతీతుడు, అవ్యక్తుడు. అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. అతడే ఎల్లరి ఉదయాల్లో నెలకొని ఉన్నాడు. సో ఇవన్నీ కూడా పరమాత్మ లక్షణాలు. సో జీవులు ఆదిరహితులను తీసుకోవాలి. వారి మార్పులు భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టువి. సో సమస్త భౌతిక కారణాలకు ప్రకృతి కారణంగా చెప్పబడింది. కాగా ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు సుఖాలకు జీవుడే కారణము. ఇది పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగస్య సదస్య యోని జన్మషు. ఈ శ్లోకం మీరు ప్రభుపాద్ తిరుభావ్ వీడియో చూసారనుకోండి, అప్పుడు లాస్ట్ లో ఈ శ్లోకం కోట్ చేస్తారు ప్రభుపాద్. ఈ శ్లోకం ఎన్నోసార్లు కోట్ చేస్తారు ప్రభుపాద్. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణం. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతుల్లో మంచి చెడులను పొందుతాడు. సో ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రకృతి గుణాల వల్ల సంఘం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి మనకి జన్మలు మనకి కలుగుతాయి.
సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూనో రెండు విషయాలు యూనో కృష్ణుడు అదే అంటాడు కదా, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఈ సంఘాన్ని విడిచిపెట్టు. రైట్? ఈ సంఘాన్ని ఎలా విడిచిపెట్టాలి గుర్తుందా? డిటాచ్మెంట్. సంఘాన్ని ఎలా విడిచిపెట్టాలి? భక్తి భగవంతుని సేవలో నదిలో నీళ్ళలో నడుస్తుంటే నీళ్లు అంటుతాయి కదా, నీళ్లు అంటకుండా ఎలా నడవాలి? రైట్? రెండండి, అహమత్వం మమత్వం. నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టాలి, మన యొక్క కర్మల యొక్క ఫలాల్ని విడిచిపెట్టాలి. ఈ రెండు చేసినప్పుడు సంఘత్యాగం అవుతుందన్నమాట. లేకపోతే ఈ సంఘం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి జన్మలు పొందాల్సి వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే నేను చేస్తున్నాను అని అహంకారాన్ని విడిచిపెట్టాలి. రెండోది ఏంటంటే మన కర్మఫల త్యాగం, కర్మఫలాల్ని కృష్ణుడికి అర్పణ. సో కృష్ణార్పణ బుద్ధితో మనం ఎప్పుడూ కూడా కృష్ణార్పణ బుద్ధితో మనం ఈ సంసారంలో నడుచుకోవాలి. ప్రతిదీ కూడా కృష్ణార్పణ వస్తు అంటూనే ఉండాలి. అంటే అప్పుడు ఒక ఆవిడికి అలాగే అలవాటు అనమాట, అన్ని కృష్ణార్పణ వస్తు అనేది అనమాట. ప్రతిదీ ఏ పని చేసినా సరే కృష్ణార్పణ వస్తు అలాగా. అప్పుడు భగవాన్ నారాయణుడు వచ్చి వైకుంఠ విమానాన్ని పంపిస్తాడు ఆవిడ్ని తీసుకెళ్ళడానికి. అంటే అప్పుడు ఆవిడ అదే అంటే కృష్ణార్పణ మస్తు అనేస్తుంది. విమానం కూడా కృష్ణార్పణ మస్తు అంటే అప్పుడు కృష్ణుడికి స్వయంగా వచ్చి తీసుకెళ్ళాలి వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ కృష్ణార్పణ మస్తు. ఈ కృష్ణార్పణ మస్తు బుద్ధితో మనం పనులన్నీ చేసుకోవాలి. అది నేను చేస్తున్నానని భావన విడిచిపెట్టాలి. అదే అహంకారాన్ని విడిచిపెట్టి. సో ఈ రెండు వల్ల మనం ఈ సంఘత్యాగం చేయొచ్చు అనమాట. సంఘత్యాగం అందువల్ల భక్తి మార్గాన్ని శరణ్ పొందితే చాలా. ఒక ఒక నది అవతల వైపు ఉన్నాడు. సో ప్రియురాల్ని చూసి రా 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 అని పిలుస్తున్నాడు అనమాట. పిలుస్తుంటే రెండు మార్గాలు వాటి. సో ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవాడు మాత్రం ఈ నావలో కూర్చుని ఆ ప్రియుడిని ప్రియురాల్ని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ నావ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు అవి తీసుకోవాలి అవన్నీ కూడా. కానీ మరో మార్గం ఏంటంటే ఆ ప్రియుడే వచ్చి నావలో కూర్చోపెట్టుకుని తీసుకెళ్తే హిరిలో అని పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగా భక్తి మార్గంలో అదనమాట. మనం కృష్ణుడిని ఆశ్రయం పొందితే కృష్ణుడే వచ్చి మన నావలో కూర్చోబెట్టుకుని నావ నడుపుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అది. సో దాన్ని అందువల్ల ఈ భక్తి మార్గం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అని అంటారు అనమాట. సో ఈ ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వరం, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు అతను న్యూట్రల్ గా ఉంటాడు. కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు, అందువల్ల అది ఈ చెప్తున్నాడు, ఆయన దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు, భర్త భోక్త మహేశ్వరం, పర్యవేక్షకుని గాను అనుమతించేవాణి గాను ఉండేవాడు. మీన్స్ మనల్ని ఉపదృష్ట హనుమంతాచ, అతనే మనం జీవుడు ఈ శరీరంలో ప్రవేశించగానే పరమాత్మ ఏం చేస్తుంటాడంటే లెక్క పెడుతూ ఉంటాడు. ఎన్ని శ్వాసలు మనం చేసాము, ఎన్ని పాపాలు చేస్తాం, ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ, అదే మంచి సమయం వచ్చినప్పుడు వెంటనే అతను శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
దాని వెనక్కి ఆత్మ కూడా వెళ్ళిపోవాలన్నమాట. అది అది న్యూట్రల్ అన్నమాట, నిరపేక్షం, న్యూట్రల్. కానీ భాగవతంలో చెప్పాడు అనమాట, మనం ఎప్పుడైతే భాగవతం వినడం మొదలు పెడతామో, కృష్ణుడు, శ్యామ్ సుందర్ కృష్ణుడు వేణు పట్టుకొని వచ్చి మన శరీరంలో ప్రవేశించి ఆ పరమాత్మని పక్కకి నెట్టేస్తాడట. పరమాత్మ నట్టేసి కృష్ణుడు నిలబడిపోతాడు మన హృదయంలో. అతను అప్పుడు కృష్ణుడు స్వయంగా చీపురు పట్టుకుని మన హృదయాన్ని శుభ్రం చేస్తాడట. ఒక చేతిలో వేణుగానం, మరో చేతిలో చీపురు కృష్ణుడు పెట్టి. అందువల్ల కానీ ఈ శ్లోకం మాత్రం చాలా మంది అంటుంటారు, హృదయంలో దేవుడు ఉంటే మనుషులు పాపాలు ఎందుకు చేస్తారు అంటే, పరమాత్మ రూపంలో నిరపేక్షుడు అనమాట. అతను కలిగించుకోడు, ఉపదేశం ఇస్తాడు, అనుమతిస్తాడు, మనం బాగా ఫోర్స్ చేస్తే అనుమతిస్తాడు. కానీ కృష్ణుడు చెప్తాడు, నేను బాధ్యుడిని కాదు, నేను అనుమతిస్తున్నాను. కృష్ణుడు అనుమతి, పరమాత్మ అనుమతి లేకుండా మనం ఏం పని చేయలేం. అతనే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అతనే మతిమరుపు ఇచ్చేవాడు, అతనే జ్ఞాపకం చేసుకునేవాడు, అన్ని అతనే. కానీ మన కోరికల ప్రకారం అతను ఇస్తుంటాడు. కానీ పరమాత్మనిగా, సో పరమాత్మ డెఫినిషన్ ఇక్కడ చెప్పాడు అనమాట. నేను చాలాసార్లు ఈ పాస్ట్ టైం చెప్పాను, కర్ణుడి దగ్గర శక్తి బాణం ఉన్నది. అతను ఎప్పుడు అనుకునేవాడు, 11వ రోజు నుంచి 18వ రోజు వరకు కర్ణుడు యుద్ధం చేశాడు. సో ప్రతిరోజు కూడా అతను అనుకునేవాడు, నేను ఈ శక్తి బాణాన్ని ఉపయోగించి అర్జునుడిని చంపుతానని. ఎందుకంటే ఈ 2 బాణాలని అతను రోజు పూజించేవాడు అనమాట. ఒకటి శక్తి బాణం, రెండోది నాగాస్త్రం. ఈ 2 సో అర్జునుడి కోసమే స్పెషల్ గా పెట్టాడు. కానీ 14వ రోజు అనుకుంటా, 15వ రోజు, సో ఈ ద్రోణాచార్యుడు 14వ రోజు, ద్రోణాచార్యుడు సేనాధిపతి అయిన తర్వాత వాళ్ళ నియమాలు పాటించడం మానేశాడు అనమాట. భీష్మదేవుడు ఉన్నంత కాలం నియమాలు పాటించేవాడు, సూర్యాస్తమం తర్వాత యుద్ధం చేయకూడదని. సో ఆ రోజు ఘటోత్కచుడు యుద్ధం చేయడం మొదలు పెడితే కొన్ని లక్షల మంది సైనికుల్ని చంపడం మొదలు పెట్టాడు. అంటే అప్పుడు ఎవరు కూడా, ఎందుకంటే రాత్రి అయిపోతుంది, రాత్రి యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసులు వాళ్ళు గట్టిగా బలవంతులు అయిపోతారు. అంటే అప్పుడు సో వాళ్ళందరూ వెళ్ళి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ శక్తి బాణం ఉపయోగించి ఈ ఘటోత్కచుడిని చంపేయని అంటే, కర్ణుడు అంటాడు, నేను అర్జునుడి కోసం పెట్టాను, అది అలాగా అంటే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా రక్తాలు నదులై పారుతున్నాయి అనమాట. ఆ రోజు అందరూ కూడా రక్తశక్తులు అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. దుర్యోధనుడు, నేను చచ్చిపోయిన తర్వాత అర్జునుడిని చంపితే ఏం లాభం, ఈ రోజు యుద్ధం సమాప్తం చేసేస్తాడు వీడు ఘటోత్కచుడు అంటే, పాపం దుఃఖంతో ఆ శక్తి బాణం ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఘటోత్కచుడిని చంపేస్తుంటే భీముడు అంటాడు, పుత్ర అటువైపు పడు పర్వతంలో ఉన్నాడు కదా. ఆ ఘటోత్కచుడు పడినప్పుడు కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోతారు. అంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడి రథంలో ఉండి నాట్యం చేయడం మొదలు పెడతాడు, హరిబోల్ 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 అని. అంటే అర్జునుడు అంటే భీమసేన్ వచ్చి, కేశవ్ ఇంకో దిమాగ్ ఖరాబ్ హోగా, బుర్ర పాడైపోయిందా నీకు, నా కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తుంటే నువ్వు నృత్యం చేస్తావా అంటే కృష్ణుడు చెప్పాడనమాట, ఈ ఘటోత్కచుడు చచ్చిపోవడం వల్ల 2 లాభాలు కలిగాయి. ఒకటి ఏంటంటే, వీడు ఇంత బలవంతుడంటే నేను మరో అవతారం ఎత్తవలసి వచ్చేది వీడు బ్రతికుంటే. మరోటి నా అర్జునుడు బ్రతికిపోయాడు ఇవాళ. అదేమిటంటే అప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడనమాట. ఏంటంటే కర్ణుడు ఈ శక్తి బాణాన్ని 11వ రోజు ఎందుకు ప్రయోగించలేదు అంటే, ప్రతిరోజు కూడా కర్ణుడు పొద్దున్నే అనుకునేవాట, ఈ రోజు శక్తి బాణం ఏంటంటే అమోఘం అనమాట, ఇంకా దానికి జవాబు లేదు. సో నేను ఈ శక్తి బాణాన్ని ఉపయోగించి అతన్ని చంపేస్తాను, అర్జునుని చంపేస్తానని అనుకునేవాడు. కానీ సాయంకాలం వరకు అతనికి గుర్తుండేది కాదు.
సాయంకాలం అయిపోయిన తర్వాత శిబిరంలోకి వచ్చిన తర్వాత అరే మర్చిపోయాను ఈరోజు శక్తి బాణం ఉపయోగించడం, అందువల్ల రేపు ఎలాగైనా సరే శక్తి బాణం ఉపయోగించి అర్జునుని చంపేస్తానని అనుకునేవాడు. సో కృష్ణుడు చెప్తాడు, నేను పరమాత్మ రూపంలో వాడి హృదయంలో ఉండి అతన్ని మర్చిపోయేటట్టు నేను చేసేవాడిని శక్తి బాణం. ఈరోజు ప్రతిరోజు నాకు యుద్ధం ఆరంభం నుంచి మొదలుపెట్టి నుంచి నాకు ఎంతో చింత ఉండేది, అర్జునుని ఎలా రక్షించుకోవాలి ఈ శక్తి బాణం నుంచి అని. ఈ రోజు నా చింత అంతా పోయింది, ఎందుకంటే శక్తి బాణం లేదు. అప్పుడు ఇంకా కర్ణుడు అర్జునుని చంపలేడు, నాకు చాలా ధైర్యంగా ఉన్నది. అలాగా ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వరం పరమాత్మనేపి చాపియుక్తో దేహేస్మిన్ పురుష పరం. సో ఇలాగా పరమాత్మ పనిచేస్తుంటాడు అనమాట అందరికీ కూడా. కానీ మన కృష్ణ భక్తులకి మాత్రం పరమాత్మ ఉండడు, కృష్ణుడే మన అదనమాట. యా ఏవం వ్యక్తి పురుషం ప్రకృతించ గుణై సహ సర్వతా వర్తమానోపి నసభూయో అభిజాయతే. ప్రకృతి జీవుడు, ప్రకృతి గుణాలు, అంతః ప్రక్రియను సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునే వాడే తప్పక ముక్తిని పొందుతాడు. సో ఇవన్నీ కూడా పరమాత్మ లక్షణాలన్నీ కూడా పరమాత్మని కొందరు ధ్యానం చేత, కొందరు జ్ఞాన సాధనం చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత తమలోనే దర్శిస్తారు. సో కొంతమంది ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిచయం లేకపోయినా పరమ పురుషుని గురించి ఇతరుల నుండి విని అతన్ని పూజించడం మొదలు పెడతాడు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గాన్ని పొందుతారు. సో ఇవన్నీ మార్గాలు కొన్ని చెప్పాడు అనమాట, ఎలా పొందాలి. సో కొంత విని కొంత ఎవరైనా వింటే ఆ తర్వాత ఇది సమసర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంత అవినిశ్యంతం యా పశ్యతి సా పశ్యతి. ఇది సమసర్వేషు భూతేషు. ప్రహ్లాదుడు ఒక్కడే ఈ స్థితిని పొందాడండి. ప్రహ్లాద్ మహారాజు సమసర్వేషు భూతేషు అంటే ఉపాధి ప్రకారం మన ఉపాధులన్నీ కూడా వేరు ఉపాధులు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం సమానం ఏంటంటే కృష్ణుడు మన హృదయంలో, అందరి హృదయాల్లో ఉండే ఒకే ఒక్క విషయం, సమానమైన వస్తువు ఏంటంటే కృష్ణుడు అనమాట. ఆ కృష్ణుడిని ప్రతి చోట చూడడమే సర్వం విష్ణుమయ జగత్ అనమాట. సో ఆ స్థితిని పొందినప్పుడే శాంతం, ఆనందం ఈ రెండు కలుగుతాయని ప్రభుపాద ద్వారా రాస్తారనమాట. మనం ఎప్పుడైతే కృష్ణుడిని ప్రతి చోట చూడగలగం సమసర్వేషు భూతేషు, ఆ స్థితి పరమానంద స్థితి అనమాట. ఇంకా అతనికి ఎవరి పట్ల వైరం ఉండదు, లోక చింతన ఉండదు. ఎందుకంటే కృష్ణుణ్ణి మనకి లోభము, శోకము ఈ రెండు ఎందుకు కలుగుతాయంటే అభావం వల్ల. కానీ మనం ఎప్పుడైతే కృష్ణుని ప్రతి చోట చూస్తున్నామో శోకం ఉండదు, లోభం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కొన్ని కోల్పోయినప్పుడు మనకి శోకం కలుగుతుంది. కానీ కృష్ణుడు మనని కోల్పోగలదు కదా. ఒక్కసారి కృష్ణుడు మనకి లభించేస్తే ఎం లబ్ధా చాపరం లాభం. మనం ఎప్పుడు కూడా కృష్ణుని కోల్పోలేము, అవునా? అందువల్ల శోకం ఉండదు. లోభం, మనం ఎప్పుడైతే కృష్ణుడు మన దగ్గర ఉంటాడో మరో వస్తువు కావాలి అని మనం ఎప్పుడు అనుకోము, అప్పుడు ఆ లోభం ఉండదు. సో ఈ శోకము, లోభం, దుఃఖం ఇవన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే మనం ప్రతి చోట కృష్ణ. అందుకే జగత్తుని చూడకు, జగన్నాథుని చూడని మనకి పెద్ద విషయం అదనమాట. ఇలాగా క్షేత్ర యజ్ఞోర్ జ్ఞానం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాని తే పరం. సో దేహానికి క్షేత్రజ్ఞునికి ఉన్న భేదంను జ్ఞాన నేత్రాలతో చూసి ప్రకృతి బంధం నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకునే వాడే పరమ లక్ష్యంను పొందుతాడు అని కృష్ణుడు సమాప్తం. ఓ భారత సూర్యుడు ఒక్కడే సమస్త లోకములను ప్రకాశించినట్టుగా దేహంలో ఉన్నటువంటి జీవుడు చైతన్యం ద్వారా సమస్త దేహమును ప్రకాశించు. ఇవన్నీ కూడా మనం 2వ అధ్యాయంలో మనం చదివాం. ఆకాశం సర్వత్రా వ్యాపించినప్పటికీ తన సూక్ష్మ స్వభావం కారణంగా దేనితోనూ కలియదు. అదే విధంగా బ్రహ్మభావంతో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహంతో
కలియడు, ఇవన్నీ కూడా ఇది. సో అందువల్ల ఈ ఈ అధ్యాయం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ ఈ 8 నుంచి 12 శ్లోకాలు మనం బాగా అర్థం చేసుకుని మనలో ఆ లక్షణాలు మనం పొందితే ఇంకా మైచ అనన్య యోగేన భక్తి రవ్యభిచారిణి అండ్ ఆచార్య ఉపాసన, ఈ 2 ఉంటే చాలు, మిగతా అన్ని కూడా అర్థమైపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.